మీరు యూఎస్బీ పోర్ట్స్ని గమనించినట్లయితే అవి చాలా రకాల కలర్లో అయితే ఉంటాయి. అసలు ఇన్ని రకాల కలర్లో ఎందుకు ఉంటాయి? ఒకే కలర్లో ఉండొచ్చు కదా మీరు అనుకుని ఉండొచ్చు. కానీ ఇన్ని రకాల కలర్లో ఉండడానికి వీటికి ఒక ప్రత్యేకమైన రీజన్ ఉంది. ఈ వీడియోలో దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తా, లాస్ట్ వరకు చూసేయండి. ముందుగా వైట్ కలర్, ఇది యూఎస్బీ ఫస్ట్ జనరేషన్ అనమాట. దీన్ని 1.0, 1.1గా పిలుస్తారు. దీని మాక్సిమం స్పీడ్ వచ్చేసి 12 Mbps. ఇది 12 Mbps స్పీడే ఉండడం వల్ల దీంతో పెద్ద పెద్ద డేటా ట్రాన్స్ఫర్ అయితే అంత ఈజీగా పాసిబుల్ అయ్యేది కాదు. కానీ ఇది ఒక ప్రత్యేకమైన కనెక్షన్ ని ప్రతి ఒక్క డివైస్ మధ్య అయితే ఏర్పరిచింది. నెక్స్ట్ వచ్చేసరికి బ్లాక్ కలర్, ఇది USB 2.0గా పిలుస్తారు. అంటే ఇది USB యొక్క సెకండ్ జనరేషన్ అనమాట. దీంట్లో డేటా ట్రాన్స్ఫర్ అనేది 480 Mbps వరకు ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసరికి బ్లూ కలర్, ఇది USB 3.1 ఇండికేట్ చేస్తుంది. దీంట్లో మాక్సిమం స్పీడ్ వచ్చేసి 5 Gbps వరకు ఉంటుంది. 5 Gbps స్పీడ్ అంటే ఒక ఫుల్ లెంత్ ఉండే మూవీని మీరు హాఫ్ సెకండ్ లో అయితే కాపీ చేసుకోవచ్చు. ఇక్కడ చూపిస్తున్న USB కలర్ వచ్చేసి TL. ఇది కూడా USB యొక్క థర్డ్ జనరేషన్. కాకపోతే థర్డ్ జనరేషన్ లో ఇది 3.2 కి సంబంధించింది, అంటే సెకండ్ జనరేషన్ అనమాట. సెకండ్ జనరేషన్ కాబట్టి దీంట్లో డేటా ట్రాన్స్ఫర్ స్పీడ్ అనేది 10 Gbps వరకు ఉంటుంది. ఇకపోతే ఎల్లో ఇన్ఫ్రారెడ్, వీటి వల్ల మెయిన్ యూజ్ ఏంటంటే మీ సిస్టమ్ ఆన్ లో ఉన్నా ఆఫ్ లో ఉన్నా వీటి నుంచి పవర్ సప్లై వస్తూనే ఉంటుంది. కాబట్టి మీ సిస్టమ్ ఆన్ లో ఉన్నా ఆఫ్ లో ఉన్నా మీరు ఎప్పుడు ఛార్జింగ్ పెట్టుకోవచ్చు. ఇకపోతే మిగతా కలర్లు అంటే గ్రీన్, వైలెట్ ఇలాంటివి చాలా కలర్స్ అయితే వచ్చేసి వాటి గురించి పెద్దగా దిగులు పడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మ్యానుఫ్యాక్చరర్లు వాళ్ళకి నచ్చిన కలర్లు అయితే వాళ్ళు వాడుకుంటున్నారు అంతే. గైస్, ఇది నా ఫస్ట్ లాంగ్ వీడియో. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి. అలాగే ఇలాగా నేను లాంగ్ వీడియోస్ కంటిన్యూ చేయాలి అనుకుంటే కింద లాంగ్ అని కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఈ వీడియో మొత్తం ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే ఒక లైక్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంట సింబల్ని కొట్టడం మాత్రం మర్చిపోకండి.